అష్టదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగం కలిసి వెలిసిన శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 8 నుంచి 18 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఆలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. విద్యుత్ కాంతులతో ఆలయం విరాజిల్లుతోంది. 11 రోజుల పాటు స్వామి అమ్మవార్లు రోజుకొక్క వాహనంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు శివస్వాములు భారీగా శ్రీశైలం తరలివస్తున్నారు. రద్దీ కారణంగా భక్తులందరికీ స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు ఆలయంలో స్వామివారి గర్భాలయం స్పర్శ దర్శనాలు తాత్కాలికంగా రద్దు చేశారు. అయితే ఇరుముడి ధరించిన శివస్వాములకు మాత్రమే 8 నుంచి 12 వరకు స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనానికి అనుమతి ఉంటుందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకు మిగిలిన భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భక్తులు మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా పాదయాత్ర చేస్తూ నల్లమల్ల కొండలు దాటుకుని శ్రీశైలం తరలి వస్తున్నారు. శ్రీశైలం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు, వసతి దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లు తదితర ఏర్పాట్లను పూర్తి చేశారు. పాదయాత్ర చేసే భక్తులకు శ్రీశైలానికి 10 కిలోమీటర్ల దూరంలోని కైలాస ద్వారం మెట్ల మార్గంలో సేద తీరేందుకు భారీ షెడ్లు, టెంట్లు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టవలసిన ఏర్పాట్లపై ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, ఎస్పీ సునీల్ శరణ్, ఆలయ ఈవో శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు సంయుక్తంగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఏమ్మా మల్లమ్మ ఇంకా మెట్లు అయిపోయినమ్మా, కైలాస దగ్గర వచ్చారమ్మా. మాట एक नहीं 10 रुपए का एक। అది కాదు దారిని చూడు.